హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఇషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు 5 years బ్యాక్ పిరమిడ్ సొసైటీ మీద పిరమిడ్స్ మీద పత్రిజీ గారి పైన తన హావభావాలతో క్రిటిసైజ్ చేస్తూ ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఇప్పటి వరకు 3,82,000 మంది చూశారు. ఒక మిత్రుడు ఫోన్ చేసి నాకు జగ్గి వాసుదేవ్ గారు ఇలా అంటున్నారు, పిరమిడ్లో ఎంత సత్యం ఉంది, పిరమిడ్లో ధ్యానం చేయొచ్చు అని చెప్పేసి నాకు వీడియో పంపి క్లారిఫికేషన్ అడగడం వల్ల ఓకే ఇంకా ఈ వీడియో సర్క్యులేషన్లో ఉంది అని చెప్పేసి దానికి నేను జవాబు ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. అంటే క్లారిటీ, జవాబు కాదు, క్లారిటీ ఇవ్వడం కొరకు పిరమిడ్స్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నాము, పత్రిజీ గారి లక్ష్యం ఏంటి అనేది, ఇంకోటి జగ్గి వాసుదేవ్ గారి లక్ష్యము, పత్రిజీ గారి లక్ష్యము అంటే ఒకటిగా ఉన్నప్పటికీ వేరు సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు ప్రయాణిస్తున్నారు. ఆ డిఫరెన్సెస్ ఏంటి, వారేం చేస్తున్నారు, మనమేం చేస్తున్నాము, అసలు ఎందుకు క్రిటిసైజ్ చేయాల్సి వచ్చింది అంతగా అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దానికంటే ముందు మన పత్రిజీ గారి డాటర్ పరిపత్రి గారు పిరమిడ్ సొసైటీ గురించి ఏం చెప్పారో వార్దిందాము. తర్వాత జగ్గి వాసుదేవ్ గారు ఎలా మనల్ని అవహేళన చేశారు అనేది మీకు చూపిస్తాను. దాని తర్వాత పూర్తి విశ్లేషణ ఉంటుంది. అంటే జగ్గి వాసుదేవ్ గారి ఫౌండేషన్, మన పిరమిడ్ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరి క్వాలిఫికేషన్ ఏంది, అసలు పిరమిడ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, అసలు మన పిరమిడ్ సొసైటీ సిద్ధాంతాలు ఏంటి అనేది చివరి వరకు వినండి, మీకు క్లారిటీ ఉంటుంది. దానిలో పార్టీలు అయిపోయాయి, అన్నీ చేశాను, బట్ దేంట్లో ఇంత ఆనందం లేదు. ఐఎమ్ సీరియస్. సో ఎమోషనల్ డ్రామాస్ అయిపోయాయి, ఎనర్జీ వేస్ట్ అయిపోయింది. నేను అనుకుంటాను, అరే విష్ నేను 16 years ఉన్నప్పుడు ఈ పని మొదలెట్టుంటే నేను ఎంత బాగుండేదో, వై మై ఫాదర్ డెంట్ ఫోర్స్ మీ అని నేను అనుకునేదాన్ని. కానీ ఇది ఫోర్స్తో రాదు, ఇది మన లోన్ నుంచే రావాలి. ఎవ్వరు ఫోర్స్ చేస్తే అది రాదు. సో నౌ యూ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. మీకు ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఇంకేం కావాలి? ఐ మీన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ నీడ్. కాన్ఫిడెన్స్ వర్క్తోనే వస్తుంది. ఎంత వర్క్ చేస్తే, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు పిఎస్ఎస్ఎంలోనే చూడండి, ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళండి, మాట్లాడండి మాస్టర్స్తో, ఎంత కాన్ఫిడెన్సో వాళ్ళకి, ఏదన్నా చేయగలిగే కాన్ఫిడెన్స్. ఒక ఫార్మర్, ఒక బార్బర్, మన అంజి అని నిజామాబాద్ మాస్టర్, ఆయనతో వెళ్ళి మాట్లాడాను. ఆయన ఇస్త్రీ చేసుకొని బతికేవాడు ఆయన. ఇప్పుడు గ్రేట్ మాస్టర్, గ్రేట్ స్పీకర్, ఆయనలాగా ఎవరూ మాట్లాడలేరు. అలాగా అంత గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు మన దగ్గర. ఎంత నేను ఒక ఎంత గ్లోబల్గా తిరిగినా, ఎంత తిరిగినా నాకు ఇదే లోపల, అరే మన మాస్టర్స్, ఒక జో డిస్పెన్సా అయినా కానివ్వండి, ఎవరైనా కానీ మన మాస్టర్స్ అంత స్ట్రాంగ్గా మాట్లాడగారు. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఎక్కడికి వెళ్ళినా, ఎంత గ్లోబల్ లెవెల్లో వెళ్ళినా. ఎందుకంటే రూట్స్ స్ట్రాంగ్గా ఉంటే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్. అండ్ ఆ ఫౌండేషన్ లాస్ట్ 30 years నుంచి బిల్డ్ అయింది. ఇప్పుడు మాస్టర్స్ అందరు, అరుణ జ్యోతి మేడం, నాగేంద్ర, వీళ్ళందరూ ఫౌండేషన్, దే ఆర్ ద ఫౌండేషన్. మీరు గురుస్థాన్ నుండి డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. అరే సైన్స్ ఇలా చెప్పిందే, స్కూల్ చెప్పిందంతా తప్పు, కాలేజ్లో టీచ్ చేసేదంతా హాఫ్ నాలెడ్జ్, దే ఆర్ నాట్ టీచింగ్ ద ఫుల్ నాలెడ్జ్. మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, ట్రూత్ని క్వశ్చన్ చేయడానికి ఇదంతా మొత్తం ఒక పెద్ద గేమ్ ఇది. మనం ఎంత భయంలో ఉంటే అంత మనల్ని కంట్రోల్ చేయొచ్చు. రిమెంబర్, మనం భయంలో ఉంటే మనం కంట్రోల్లో ఉంటాం. ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతామో అప్పుడే పవర్ తీసుకుంటామో అప్పుడు మనం అన్స్టాపబుల్ అవుతాం. సో పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ థింగ్ ఇస్ బీ అ సైంటిస్ట్. క్వశ్చన్స్ అడగండి, సైంటిస్ట్ అవ్వండి. నన్ను అడగద్దు, రీసెర్చ్, బుక్స్ ఉన్నాయి బోల్డని, రీసెర్చ్, యూ రీసెర్చ్. పిరమిడ్స్ అంటే ఏంటి, యాంగిల్ అంటే ఏంటి, ఒక 100 books ఉన్నాయి పిరమిడ్స్ మీద. రీసెర్చ్ చేయండి, అది చదవండి, మీకే తెలుస్తుంది సత్యం ఏంటో, నేను చెప్పక్కర్లేదు. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ గురుస్థాన్. మనం ఇప్పుడు
ఇప్పుడు ఎన్ని సెంటర్స్, ఇప్పుడు 100 ఉంటే 1000 సెంటర్స్ అవ్వాలి ఇయర్ ఎండ్కి. అది అలాంటి గోల్స్ పెట్టుకోవాలి మనం. అలాంటి గోల్స్ పెట్టుకొని ముందుకెళ్ళాలి. 1000 సెంటర్స్ అవ్వాలి. ఎందుకు అవ్వకూడదు? ఎలా ఎలా అవ్వము? ప్రతి ఒక్క సెంటర్ లో ఒక సిస్టమ్ ఏర్పాటు అవ్వాలి. స్టూడెంట్స్ రావాలి, క్లాసెస్ జరగాలి, కరిక్యులం ఉండాలి. ఇవన్నీ మీరు చేయాలి, కానీ ఎవరు చేయాలి? మీరు కాకపోతే ఎవరు చేస్తారు? ఇది యువర్ రెస్పాన్సిబిలిటీ, మన అందరి రెస్పాన్సిబిలిటీ ఇది. సో మన ఇంకా ఎక్కడ టైం ఉంది? నాకు ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ అడిగండి, పాస్ట్ నుంచి బయటికి రావాలి. ఆ క్వశ్చన్ ఎలా వస్తుంది ఇంత పని పెట్టుకొని? శ్రీనివాస్ కరెక్ట్ గా చెప్పాడు. పని చూడండి, వర్క్ లో దిగండి, అన్ని మర్చిపోతాం మనం. హెల్త్ బాగా అవుతుంది, ఎనర్జీ వస్తుంది, ఎంపవర్మెంట్ వస్తుంది, కమ్యూనిటీలో ఎనర్జీ రైజ్ అవుతుంది, గ్రూప్ కాన్షియస్నెస్ పెరుగుతుంది, మన అందరం బెనిఫిట్ అవుతాం. మీరు అక్కడ వర్క్ చేస్తే ఇక్కడ నేను బెనిఫిట్ అవుతాను, ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్. నేను ఇక్కడ వర్క్ చేస్తే మీరు బెనిఫిట్ అవుతారు, ఎందుకంటే వీఆర్ కనెక్టెడ్. ఇక్కడ అంతా ఉండి కొలాబరేషన్ ఇన్ పిఎస్ఎస్ఎం, నో కాంపిటీషన్. వి డోంట్ టాక్ అబౌట్ కాంపిటీషన్. కాంపిటీషన్ లోవర్ ఎనర్జీ. హయ్యర్ ఎనర్జీస్ ఏంటి తెలుసా? చెప్తాం. ఇక్కడ ఉన్నది ఏంటి? ఓన్లీ ఫ్రెండ్షిప్. ఐఎమ్ నాట్ గ్రేటర్ దాన్ యూ, ఐఎమ్ జస్ట్ లైక్ యూ. And you are not greater than me or lesser than me. Patriji is not greater than us. He is just like us. So only friendship, 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 friendship. నేను ఇప్పుడు అడిగాను అనుకోండి, శ్యామ్, నేను ఐఎమ్ యువర్ ఫ్రెండ్, ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎనీథింగ్, మీరు చెయ్యరా నా కోసం? No, madam. డబ్బులు లేకుండా చేస్తావు కదా? Yes, yes, బికాస్ Sure, ఐఎమ్ యువర్ sure. ఫ్రెండ్. yes. దట్ ఈస్ పిఎస్ఎస్ఎం. నేను వర్క్ డబ్బుల కోసం చేయను, నేను వర్క్ ఫ్రెండ్షిప్ కోసం చేస్తాను. వాణి మేడం ఫ్రెండ్షిప్ కోసం వాణి మేడం తిరుగుతారు, డబ్బుల కోసం తిరగారు. దట్ ఈస్ పిఎస్ఎస్ఎం. ఇక్కడ మీ డబ్బులు తీసుకోమేవు, మీ ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు ఏమన్నారో విందాం మన పిరమిడ్ సొసైటీ గురించి. Pyramid was created to keep the dead. Pyramids were built for the dead, not for the living. Yes? If you build a pyramid, even if you make a paper pyramid, you can experiment with this. A pyramid should have an angle of 56 degrees at the top, all the four angles. If you make a pyramid with exact 56 degrees, even a simple paper pyramid, you take a vegetable. If it's in a tropical climate, you can check this very easily. Suppose there's a vegetable or a fruit which would normally rot in 3 or 4 days. Take it, place it in one place and a paper pyramid, ensuring that the angles are correct. Keep it on it. Leave it for a week or 10 days. You open and see, there will be no rotting process. It will be shriveled up, but there will be no rotting. Because there are 5 manifestations. I know a lot of people, pyramid societies are promoting you can meditate under a pyramid. Pyramid is not for meditation. Pyramid for is keeping the dead. If you want to preserve your great-grandfather, you can build a pyramid. But I would say, why bother the dead? Leave the dead to the dead. The living are your concern, isn't it? Yes? This one and the other ones around you, the living should be your concern, not the dead. Pyramid is for the dead. Some, I don't know what to call them. Such people are promoting pyramid as a meditative process. Pyramid has nothing to do with meditation, okay? You need to understand. I don't know what to call them. Such people are promoting pyramid as a meditative process. Pyramid has nothing to do with meditation, okay? You need to understand. Some, I don't know what to call them. Such people are promoting pyramid as a meditative process. Pyramid has nothing to do with meditation, okay? చూశారు కదా, ఇషియా ఫౌండేషన్ అధినేత జగ్గి వాసుదేవ్ గారు ఎంత క్రిటిసైజ్గా హావభావాలతోటి, ఎంత వ్యంగ్యంగా పిరమిడ్స్ని, పత్రిజీ గారిని ఎంత వ్యంగ్యంగా హావభావాలతో అన్నారో చూసారా. మాటలతో అన్నా పర్వాలేదు, కానీ హావభావాలతోటి అంటే ఎంతో
హర్ట్ అవుతారు వాళ్ళు. మేము నిజంగా పిరమిడ్ సొసైటీ వాళ్ళం చాలా హర్ట్ అయ్యాం. ఇప్పుడు పత్రిజీ ఒక్కరే కాదు, పత్రిజీ ద్వారా ట్రైనింగ్ అయిన మేము అందరం కొన్ని వేల మందివి పత్రిజీ లాగానే పనిచేస్తున్నాం. ఈ యొక్క హావభావాలతోటి వ్యంగ్యంగా అన్నది ఏదైతుందో యావత్ పిరమిడ్ ప్రపంచానికి, పిరమిడ్ సొసైటీకి అందరికీ వర్తిస్తుంది. ఇంకొక విషయం గమనించండి, వారు పేపర్ పిరమిడ్ కిందో కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ పెడితే 1 వీక్ 10 డేస్ వరకు ఉంటాయి అన్నారు. మరి అంటే వారు ఏదైతే పిరమిడ్స్ సమాధులు శవాలు పెట్టడానికి అన్నారో, మరి సమాధులు శవాలు పెట్టే దానిలో కూరగాయలు ఫ్రూట్స్ పెట్టచ్చా? వారే అన్నారు కదా, కూరగాయలు ఫ్రూట్స్ పెడితే 10 డేస్ వరకు ఉంటాయని. కూరగాయలు ఫ్రూట్స్ పెడితే 10 డేస్ వరకు ఉంటేనే మెడిటేషన్ ఎందుకు చేయకూడదు? ఆ ఎనర్జీ ఎందుకు తీసుకోకూడదు? అది వారు ఆలోచించాలి. ఇంకోటి, వారికి కనీసం పిరమిడ్ యొక్క యాంగిల్ కూడా తెలియదు. వారు 56 డిగ్రీస్ అన్నారు. 56 డిగ్రీస్ కాదు, 51 డిగ్రీస్ 52 మినిట్స్ యాంగిల్. అది ఆ యాంగిల్తో చేస్తేనే కానీ పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఉంటేనే ఆ విశ్వశక్తి అనేది రిసీవ్ చేసుకోం మనం. అంటే ఈ మాత్రం కూడా తెలియకుండా, అంటే పిరమిడ్ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా వారు ఇంత వ్యంగ్యంగా వారు మమ్మల్ని సంబోధించారు. ఇలా అనడానికి కారణం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఒక 5 ఇయర్స్ క్రితము మెడ్రాస్లో కూడా 200x200 పిరమిడ్కు కొరకు ప్లేస్ తీసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేద్దామనే ఆలోచన ఉన్న సమయంలో బహుశా మెడ్రాస్లో కూడా అతిపెద్ద పిరమిడ్ రాబోతుందనే ఉద్దేశంతో వారు ఈ వ్యంగ్యంగా ఇది చేశారేమో. దానిలో వీరు పెట్టిన వీడియోలో కూడా 90% వారికి అగైనెస్ట్ కామెంట్సే వచ్చాయి. కనీసానికి అగైనెస్ట్ కామెంట్స్ వచ్చినప్పుడన్నా ఆ వీడియో డిలీట్ చేసేది ఉంటే. అయితే వీరిద్దరికి డిఫరెన్స్ ఏంటి అంటే, పత్రిజీ గారికి మరి జగ్గి వాసుదేవ్ గారికి ఇద్దరు గొప్ప వ్యక్తులే. మనం ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. అంటే ఎందుకంటే కంపారిజన్ ఉండదు. గడ్డిపోచ వాల్యూ ఉంటుంది, మర్రి చెట్టు వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇది కంపారిజన్ చెప్పట్లేదు. వారు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా యోగాను తీసుకెళ్తున్నారు. కాబట్టి వారిని ఏమి తక్కువ అంచనా వేయట్లేదు. కానీ వారి అన్నదాన్ని మాత్రమే మేము తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. వారు ఇప్పుడు పత్రిజీ గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు మెడిటేషన్ అంటే, వారు యాక్చువల్గా 1981లోనే వారు మెడిటేషన్కి వచ్చారు. తర్వాత 1990లో వారు కర్నూలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని స్థాపించారు. 91లో కర్నూలులో ఫస్ట్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశారు. వారు బివి రెడ్డి గారని తెలుగుదేశం లీడరు, ఆధ్యాత్మికవేత్త, ఎన్టీ రామారావు గారికి అతి సన్నిహితులు. అంత గొప్ప వ్యక్తి చేత 91లో అక్కడ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో ధ్యానం చేసి కాశీరెడ్డి నాయనతో సహా ధ్యానం చేశారు. అందులో గొప్ప గొప్ప వాళ్ళు ధ్యానం చేశారు. ఆ పిరమిడ్ లోపల ఎక్స్పెరిమెంట్ చేసి ఈ పిరమిడ్లో ఎనర్జీస్ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు 1996లో ఉరువకొండలో సెకండ్ పిరమిడ్ స్టార్ట్ చేసేసారు. దాని తర్వాత ఇప్పటి వరకు కొన్ని వేల పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్స్ తన సొంత ఖర్చులతోటి కన్స్ట్రక్షన్ చేసేసి కొన్ని లక్షల మందికి ధ్యానం బోధిస్తున్నారు. మరి పత్రిజీ గారు మరి ఎప్పుడైతే వారు వచ్చింది 81, 90లో స్థాపించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. 91లో పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశారు. 92లో జాబ్ రిజైన్ చేశారు. వారు ఎంఎస్సి అగ్రికల్చర్, హయ్యర్ ఎడ్యుకేటర్. వారి ఫ్యామిలీ కూడా, వారి సిస్టర్ కూడా డాక్టరు, వారి బ్రదర్ కూడా ఎన్ఐటీలో ఒక ప్రొఫెసర్. ఎందుకు చెప్తున్నానంటే, వారు ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కొన్ని వేల పుస్తకాలు చదివారు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, బైబిలు, ఖురాను అన్నీ కంఠస్థం చేశారు. వారు అన్నిటి మీద ప్రావీణ్యం పొందారు. అంత గొప్ప వ్యక్తిని, అంత మహానుభావుణ్ణి జగ్గి వాసుదేవ్ గారు మరీ చులకనగా హావభావంతో అలా చేయడం అయితే వారి యొక్క ఉన్న స్థితికి తగదు. జగ్గి వాసుదేవ్ గారి విషయానికి వస్తే, వారు 92లో
వారు ఇషా ఫౌండేషన్ స్థాపించారు. వారిది యోగా కార్యక్రమాలు ఉంటాయి. మెడిటేషన్ చివరిగా ఉంటుంది. ఎలాగైతే రామ్దేవ్ బాబు గారు, రవిశంకర్ గారు వీళ్ళందరూ కూడా యోగా బేస్డ్ ధ్యానం అనేది ఉంటుంది, కానీ చాలా లిటిల్ బిట్ ఉంటుంది. అందుకొరకే జగ్గి వాసుదేవ్ గారిని యోగా గురు అంటారు, కానీ ధ్యాన గురువు అని అనరు. ఎందుకంటే వారు యోగా గురువు చెప్తుంటారు కాబట్టేసి. అదే పత్రిజీ గారు ధ్యాన గురువు. అంటే మేము గురువు అనము, యాక్చువల్గా మేము మిత్రుడిగా ఉంటాము, కానీ ఒక వాడుక భాషలో అనాలి కాబట్టేసి మనం పత్రిజీ గారిని ధ్యాన గురువు అంటాం. ధ్యాన గురువు అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఆధ్యాత్మికవేత్త అంటే ఎవరంటే ఎవరైతే వారు వచ్చేవారికి నువ్వెవరో నువ్వు తెలుసుకో అనే మార్గం చూపిస్తారో వారిని ఆధ్యాత్మికవేత్త అంటారు. శరీర సౌష్ఠం కొరకు, ఆరోగ్యం కొరకు యోగాలు చెప్పే వాళ్ళని యోగా గురువు అంటారు, కానీ ఆధ్యాత్మికవేత్త అనరు. ఇంకోటి, ఇందాక విద్యావేత్త అన్నాను చూసారా పత్రిజీ గారిని. మరి జగ్గి వాసుదేవ్ గారు ఏం చదివారో నాకు తెలియదు, కానీ చదువుకు ఈ ఆధ్యాత్మికత సంబంధం లేదు. ఏమి చదవని వాళ్ళు కూడా ఇప్పుడు రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఎంతో ఆధ్యాత్మికంగా వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు. వారిని ఇప్పటికీ వారి ఒక జ్ఞానాన్ని తీసుకుంటాము, వారిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాము. కాబట్టి చదువుతో సంబంధం లేదు, ఊరికే రెఫరెన్స్ కొరకే నేను చెప్పాను అది చదువు మీద. జగ్గి వాసుదేవ్ గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు, సాయిల్ సేవ్ అనేది. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వారు చాలా ఒక మూమెంట్ తీసుకొచ్చారు, అవేర్నెస్ బాగా క్రియేట్ చేశారు. ఇప్పటికీ యూత్ను కూడా బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, కాదనలేము. కానీ పత్రిజీ గారు 1990లోనే అహింసో పరమ సిద్ధాంతం బేస్డ్గా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏర్పడింది. అంటే ఏ జీవిని చంపకూడదు, ప్రతి జీవి రక్షించబడాలి, ప్రతి జీవి రక్షించబట్టే ప్రకృతి బాగుంటుంది, పర్యావరణం బాగుంటుంది, ప్రపంచం శాంతిస్తుంది చెప్పేసి ఈ యొక్క శాకాహారము అంటే ఏ జీవిని చంపకూడదనితోటి శాకాహార నిదానం తీసుకొని సేవ్ ఎనిమల్స్ అనే కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు 90 నుంచే తీసుకెళ్తున్నారు. కానీ జగ్గి వాసుదేవ్ గారు ఈ మధ్యలో సాయిల్ సేవ్ అని ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. అంటే పత్రిజీ గారి లక్ష్యం అనేది ప్రపంచ శాంతి. ఎప్పుడైతే సకల జీవులు రక్షించబడతాయో అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం శాంతి నెలకొంటుంది అనే ఉద్దేశంతో పిరమిడ్ సొసైటీకి ఫస్ట్ బేసే శాకాహారం. అంటే జీవహింస చేయకూడదు, ప్రతి జీవిని రక్షించాలనేది. అందుకొరకే పిరమిడ్ సొసైటీకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు 90% ఫస్ట్ జీవులను ప్రేమిస్తారు, ఎనిమల్స్ని అంటే పశుపక్షాదులను ప్రేమిస్తారు. తర్వాత ధ్యానం అనేది సెకండరీ, ధ్యానానికి సెకండ్ ప్రిఫరెన్స్. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ నువ్వు జీవహింస మానేయి, అహింసో పరమ ధర్మ అని చెప్పేసి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత రకరకాల బుక్స్ సాహిత్యం ముందరేసేసి ఈ మహానుభావులు ఇది చెప్పారు, ఈ మహానుభావులు ఇది చెప్పారు అని వాటికి ఇస్తూ ఉదాహరణలు ఇస్తూ మమ్మల్ని ఎంతోమంది చైతన్యవంతులు చేశారు. ఇంకొకటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పిరిచువల్ సైంటిస్టుల యొక్క బుక్స్ అన్నీ సేతు, రామ్తా, క్యాలెకస్టమ్, టార్కమ్స్ ఇట్లా వందల ఒక బుక్స్, మన భగవద్గీత, మన రామాయణము, సీతాయనము, యశోదాయనము ఇలాంటి బుక్సే కాకుండా రమణ మహర్షి బుక్స్, రామకృష్ణ పరమహంస బుక్స్, యోగానంద బుక్స్, యోగానంద పరమహంస బుక్స్ ఇలాంటివే కాకుండా ప్రపంచంలో ఉన్న బుక్స్ మొత్తం ఒక పిరమిడ్ సొసైటీ లోపల ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే పిరమిడ్ సొసైటీ అనేది ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక లైబ్రరీ. ఇక్కడ స్పిరిచువాలిటీ మీద రీసెర్చ్ ఉంటుంది. ధ్యానం చేసేసి మీకు ఏ అనుభవం వచ్చింది ఆ అనుభవాలన్నీ మేము రికార్డ్ చేసేసుకుంటాము, ఒకరి అనుభవాలు ఒకరు షేర్ చేసుకుంటాము. ఇదొక రీసెర్చ్. దీనిలో పిరమిడ్ సొసైటీ ఒక రీసెర్చ్ వింగ్. ఎందుకంటే శరీరాన్ని పెద్ద పట్టించుకుంటాం కానీ దానికే ప్రాముఖ్యత ఇయ్యం. కానీ జగ్గి వాసుదేవ్ గారు దానిలో శారీరక ప్రాముఖ్యత, యోగా, ఆసనాలు, లైట్గా మెడిటేషన్ ఉంటుంది. ఇందులో వచ్చేసే వరకు కనీసానికి ఫ్లవర్స్ కూడా మేము తెంపము. ఈ మూర్తుల యొక్క అంటే అంటే శివునివి కానీ, కృష్ణుని కానీ, వినాయకుని కానీ ఈ విగ్రహాలన్నీ స్ఫూర్తి కొరకు పెట్టుకుంటాం, పూజకు కాదు అది. అంటే వాటికి ఫ్లవర్ తెంపి అగరబత్తులు ఇచ్చి చేసేది కాదు. అంటే ఇదంతా ఒక స్థితికి వచ్చిన వాళ్ళు చేస్తారు ఇది. అందుకొరకే ఇక్కడ నువ్వే భగవంతునివి, మరెవరో భగవంతుడు కాదు, ఆ పశుపక్షాదులు కూడా భగవంతుడే. కాబట్టి జీవహింస చేయొద్దు
అనేది ఆదిశంకరాచార్య చెప్పింది ఏదైతే ఉన్నదో దానికి మాకు చెబుతూ మీరే భగవంతులు అని నొక్కి చెప్తూ ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ధ్యానం విషయానికి వస్తే మనము యోగా విషయానికి వద్దాం. ఫస్ట్ యోగా అనేది ఎవరైనా చేయగలుగుతారు, కానీ ధ్యానం చేయాలంటే చాలా కష్టం, మైండ్ అంగీకరించదు. తిరుపతి కొండ ఎక్కి 2 సార్లు ఎక్కి దిగుతాము, యోగాసనాలు చేస్తాము, వాకింగ్ చేస్తాము, జిమ్కి వెళ్తాము, కానీ ఒక్క హాఫ్ అన్ అవర్ కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించి లోనికి ప్రయాణం చేయాలంటే అది అసాధ్యం చాలామందికి. అయినప్పటికీ పిరమిడ్ సొసైటీ లోపల గంటలు గంటలు ధ్యానం చేసి మా గురించి మేము తెలుసుకొని మా జీవన విధానాన్ని మార్చుకొని మా ఆలోచనను మార్చుకొని మా మాట తీరు మార్చుకొని ప్రతి పశు పక్షాదులను మాతో సమానంగా ప్రేమించే స్థితికి ఈ ధ్యానం ద్వారా కొన్ని లక్షల మంది వచ్చారు ఇప్పటి వరకు. కాబట్టి ఈ ధ్యానం అనేది అంతిమం కాబట్టేసి ధ్యానం అనేది పత్రిజీ గారు ప్రపంచవ్యాప్తంగా బుద్ధుని దగ్గర నుంచి వెళ్ళి ఆనాపానసతి ధ్యానం తీసుకొని ఇది ప్రపంచవ్యాప్తంగా వారు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకొకటి, ఈ పిరమిడ్ సొసైటీ లోపల ఎవరు కూడా డబ్బు తీసుకోకూడదు ముందుగా. ఎందుకు అంటే ఇది ఆధ్యాత్మిక సంస్థ. ఆధ్యాత్మిక సంస్థలో ఎప్పుడు కూడా డబ్బు ప్రమేయం ఉండదు. ఎక్కడైతే డబ్బు ప్రమేయం ఉంటుందో అక్కడ ఆధ్యాత్మికత ఉండదు. చూశారు కదా, ఎగ్జాంపుల్ పిరమిడ్ సొసైటీ ఇంత డెవలప్ అయింది, మేము ఎక్కడ కూడా డబ్బులు తీసుకోకుండా, అంటే ఫీజులు పెట్టి చెప్పకుండా. తర్వాత ఎవరైతే దీని మీద ధ్యానం చేసి వారు కూడా చెయ్యాలనిపించేసి వారు కూడా ఈ యొక్క సేవలో అంటే ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఇచ్చేసి వాళ్ళకున్న ఏ స్థితి ఉంటే ఆ స్థితి ప్రకారం దీనిలో సేవ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇంత డెవలప్ అయింది. అంటే ఇక్కడ చూసారా, డబ్బు లేకుండా కూడా, అంటే ధ్యానం చెప్పి ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోకుండా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల పిరమిడ్స్, ఇన్ని లక్షల మంది ధ్యానం అయ్యాము. రోజు భోజనాలు ఉంటూనే ఉంటాయి, ఎక్కడో చోట ర్యాలీస్ ఉంటూనే ఉంటాయి. సగటున భారతదేశ వ్యాప్తంగా మా రోజు ఖర్చు కొన్ని కోట్లలో ఉంటుంది, ఎందుకంటే అంతటా రోజు నడుస్తాయి కార్యక్రమాలు దానిలో. కాబట్టి డబ్బు ప్రమేయం అనేది ఉండదు. అదే జగ్గి వాసుదేవ్ గారి దగ్గర ఆశ్రమంలోకి వెళ్తే డబ్బు ఉంటుంది అని అంటారు, దానిలో ఫీజు అంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫీజు తీస్తారు. ఫీజు పెట్టడం తప్పులేదు, ఎందుకంటే అది యోగా బేస్డ్ కాబట్టి. ఆధ్యాత్మిక బేస్ ఉన్న కానీ డబ్బు ఉండదు దానిలో, ఎందుకంటే వీళ్ళు చెప్పడానికి ఏమి ఉండదు. టెక్నిక్ శ్వాస మీద ధ్యాస ధ్యానం పెట్టేసి చెప్పడం మట్టుకే ఉంటుంది అది. కాబట్టి ఇక్కడ డబ్బు ప్రమేయం లేదు. భోజనాలతో సహా పెట్టి మేము ఈ పిరమిడ్ సొసైటీని ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకోటి, ఇక్కడ ఖచ్చితంగా మధ్య మార్గం చెప్తాం. అతిగా ధ్యానం వద్దు, అతిగా ప్రాపంచిక వద్దు, రెండు బ్యాలెన్స్గా చేసుకోండి. ఏదైతే ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని నీ ప్రాపంచిక జీవితంలో అప్లై చేయి, అప్పుడు నీ ఫ్యామిలీ బాగుంటుంది, సమాజం బాగుంటుంది, చుట్టూ అంతా బాగుంటుంది. అంతేగాని నువ్వు కంప్లీట్ ధ్యానంలో కూడా కొట్టుకోపోకు, అలాగే కంప్లీట్ ప్రాపంచిక కొట్టుకోవద్దు. ఇక్కడ సన్యాస దీక్ష ఇవ్వడం ఉండదు, గుండు కొట్టించడం ఉండదు, ఆశ్రమాలాగా 6 నెలలు 3 నెలలు ట్రైనింగ్ ఉండేది ఉండదు. తప్పనిసరిగా డ్రెస్ కోడ్ కూడా ఉండదు ఇక్కడ. అంటే ఎంత లిబరల్గా ఉంటుంది చెప్పండి దీనిలో. ఇంకోటి, పిఎస్ఎం సిద్ధాంతం ఏంటంటే అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. జగ్గి వాసుదేవ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి, రవిశంకర్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఆదిశంకరాచార్య గారి నుంచి నేర్చుకోవాలి, స్వామీజీల దగ్గర నుంచి నేర్చుకోవాలి, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రపంచంలో ఎంతమంది స్పిరిచువల్ మాస్టర్స్ ఉన్నారో అందరి దగ్గర నేర్చుకొని నువ్వు స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలి. ఎప్పుడు కూడా నువ్వు శిష్యునిగా ఉండద్దు, గురువుగా ఉండాలి. అందుకొరకే పత్రిజీ గారు చూడొచ్చు మీరు, స్టేజ్ మీద ఆయన వచ్చినప్పుడు ఒక 10 మంది కూర్చుంటే 10 మందితో మాట్లాడిస్తాడు. లాస్ట్కి ఆయన 15 నిమిషాలు మాట్లాడతారు అంతే. అంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే మాస్టర్లను తయారు చేయాలి. 1000 మంది వచ్చినా ఆయనకు కావాల్సింది ఒక్కరిద్దరు ఎన్నుకుంటాడు, వారు మాస్టర్ కావాలి. నా మాటలు పట్టుకోండి కానీ నా పాదాలు కాదు పట్టుకునేది అని అంటూ అతను అవసరమైతే మమ్మల్ని శిక్షించి కూడా తీర్చిదిద్దాడు ఈ విధంగా. అందుకొరకే ఈరోజు పిరమిడ్ సొసైటీ పత్రిజీ గారు విశ్వ చైతన్యం అయిన తర్వాత కూడా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా దర్దాపు వారు వెళ్ళిన తర్వాత 10 టైమ్స్ డెవలప్ అవుతుంది, ఇంకా డెవలప్ కాబోతుంది. ఇప్పుడు పిరమిడ్ సొసైటీకి ఒక ఛానల్ కూడా ఉంది, అది మేము అందరం కలిసే పెట్టుకున్నాం. ఒక షేర్స్ రూపంలో డబ్బు కలెక్ట్ చేసేసి ఒక పిఎంసి అంటే శాటిలైట్ ఛానల్, దీని ద్వారా హిందీ ఛానల్ కూడా ఉంది, తర్వాత ఇంగ్లీష్లో ఉంది. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది గృహాలకు వెళ్తుంది. మెడిటేషన్, శాకాహారము, అహింస పరమ సిద్ధాంతము ప్రతి గడప తొక్కుతుంది, ప్రతి విద్యార్థికి వెళ్తుంది.
ఇలా జెండర్తో సమానం లేకుండా జైళ్ళల్లో ట్రాన్స్జెండర్స్కి, విద్యార్థులకి ప్రతి చోట పిరమిడ్ మాస్టర్స్ వేలలో వెళ్ళి తన సొంత ఖర్చులతోటి ఇలా ప్రచారం చేస్తున్నారు. అందుకొరకే ప్రపంచ శాంతి కావాలి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారానే, అంటే జీవహింస చేయకూడదనే కాన్సెప్ట్ ద్వారానే ప్రపంచం శాంతిస్తుంది అనేది ఈ పిరమిడ్ సొసైటీ పత్రి సారు మాకు సూచించిన సిద్ధాంతం ఇది. ఇక మీరు పిరమిడ్స్ విషయానికి వస్తే కొన్ని వేల పిరమిడ్స్ ఉన్నాయి. అందులో బెంగళూరులో ఒక రిసార్ట్స్తో సహా ఒక 5000 మెంబర్స్ కూర్చున్న పిరమిడ్ 160x160 పిరమిడ్ ఉంది. ఫస్ట్ పిరమిడ్ అంటే పెద్ద పిరమిడ్ ఉంది అక్కడ. తర్వాత కడతాల్లో 6000 మెంబర్స్ కూర్చుని ఒక 100 ఎకర్స్లో అతిపెద్ద పిరమిడ్ ఉంది. తర్వాత పేరవరంలో కూడా 200x200 పిరమిడ్, అది కూడా అతిపెద్ద పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు కాస్మిక్ వ్యాలీలో కూడా 160x160 పిరమిడ్ అవుతుంది. తర్వాత ప్రకృతి వ్యాలీలో అవుతుంది. ఎక్కడ చూసినా కోటాలలో 50 పిరమిడ్స్ ఒకటే చోట ఉంది, ఒక ఆశ్రమం. అలాగే ఎన్నో చోట్ల పిరమిడ్స్ ఇవి కన్స్ట్రక్షన్ చేసేసి ఆశ్రమం అంటే వాళ్ళకి మనం ధ్యానం ఎలా శాకాహారిగా మారాలి, ఎలా జీవించాలి అనేది ఒక మాస్టర్ల ద్వారా మనం అద్భుతంగా ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక పిరమిడ్స్ విషయానికి వస్తే మీరు పిరమిడ్స్ ఫర్ ఒక శవాలు పెట్టడానికి అనేది మీరు అన్నారు. దానిలో తప్పేం లేదు. ఎందుకంటే కామన్ పబ్లిక్ అందరు కూడా శవాలు పెట్టుకుంటారని అంటారు అది. అలాగే మీరు కామన్ పబ్లిక్తో సమానంగా మీరు కూడా శవాలు పెట్టుకుంటారని అన్నారు కాబట్టి దానిలో మాకు పెద్ద ఇబ్బంది లేదు. మాకు ఇబ్బంది వచ్చిందల్లా మీరు హావభావాలతోటి అతి వ్యంగ్యంగా అనడం వల్లనే మాకు ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ వీడియో డిలీట్ చేయండి. ఈ మధ్యలో ఇంకో న్యూస్ వచ్చేసింది పిరమిడ్ రీసెర్చ్ మీద. ఆ పిరమిడ్స్ కింద ఒక విలేజ్, ఒక సిటీయే ఉంది. అది పిరమిడ్స్ అనేది అవి శవాలు పెట్టడానికి కాదు అని కూడా ఇంకొక రీసెర్చ్ కూడా వచ్చింది. మీరు ఈ మధ్యలో వచ్చింది చూడొచ్చు. మా ఉద్దేశం కూడా పిరమిడ్స్ అనేది శవాలు పెట్టడానికి కాదు, అవి భూమి సెంటర్ యాక్సిస్లో ఉంది కాబట్టి భూమి బ్యాలెన్స్ చేయడానికి నిర్మించబడ్డ పిరమిడ్సే కానీ అవి శవాలు పట్టుకోవడానికి కాదనేది మాకున్న సబ్జెక్టు. ఎందుకంటే మీరేమో మామూలు కామన్ మ్యాన్ లాగా ఈ శవాలు పెట్టుకోవడానికే ఉంటుంది పిరమిడ్స్, అది ధ్యానానికి కాదు అన్నారు. కానీ మేము ఈ పిరమిడ్స్లో ధ్యానం చేసి ఎన్నో అనుభవాలు పొందుతున్నాము. మేము పొందడే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ పిరమిడ్స్ లోపల అనుభవాలు పొందుతున్నారు. పిరమిడ్ ఎనర్జీ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకు అవసరం ఉంటుంది, మామూలు వాళ్ళకు అవసరం లేదు. ఒకవేళ పిరమిడ్ అవసరం లేకున్నా ధ్యానం చేయొచ్చు, చెట్ల కింద చేయొచ్చు, వాటర్ దగ్గర చేయొచ్చు, గుట్టల్లో చేయొచ్చు, ప్రశాంతంగా ఉన్న ప్లేసులు ఎక్కడైనా చేయొచ్చు. కాబట్టి పిరమిడే కంపల్సరీ కాదు. పిరమిడ్ అనేది ఒకటి ఉంటే ఒక సమూహంగా అందరూ ఒకరికి వస్తారు. అక్కడ ఒకటే చోట ధ్యానం చేసినప్పుడు అందులో పిరమిడ్ ఎనర్జీతో పాటు ఈ ఎనర్జీ కూడా డిపార్ట్ అవుతుంది. ఎలాగైతే అన్ని ప్లేసుల కంటే గుళ్ళో ఎనర్జీ ఎట్లా ఉంటుందో, అలాగే మన ఇంట్లో పూజా మందిరంలో ఎలాగైతే అన్ని రూమ్ల కంటే ఆ పూజా మందిరంలో ఎనర్జీ ఎట్లా ఉంటుందో, ఇక్కడ ఈ పిరమిడ్లో కూడా ఈ ధ్యాన మందిరం అంటాం మేము. ఇక్కడ అందరూ మెడిటేషన్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఎనర్జీ డిపార్ట్ అవుతుంది. ఇందులోకి రాగానే వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారుతుంది. గుళ్ళోకి పోతే ఎలా అయితే మైండ్ సెట్ మారుతుందో ఇక్కడ కూడా అదే మారుతుంది. ఆ విధంగా పిరమిడ్సే కానీ పిరమిడే కంపల్సరీ అని ఏం లేదు. కానీ మీరు శవాలు మాత్రమే పెట్టుకుంటారని చెప్పేసి ఒక మైండ్ గేమ్ ఆడారు ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు రాగానే ఏదో పిరమిడ్ సమాధిలోకి వచ్చిన ఫీలింగ్ కలిగించారు. అది కాదది. దయచేసి ఇప్పటికైనా మీరు ఆ వీడియో డిలీట్ చేయండి. ఎందుకంటే మీకు ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయిపోయింది. ఎవరైనా అజ్ఞానులు మీ మాట వింటే వినొచ్చు, నమ్మితే నమ్మచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా జ్ఞానం లేని వాళ్ళు మీ మాట వింటారు కొంతమంది. కానీ ఫిజికల్ వచ్చి చూసిన తర్వాత మాత్రం వాళ్ళలో మార్పు వచ్చి మీ విధంగా వ్యతిరేకత వస్తుంది. ఏంది జగ్గీ వాసుదేవ్ గారు ఇలా చెప్పారేంటండి. ఇప్పటికే మీ వీడియో లోపల 90% కామెంట్స్ మీకు అగెనిస్ట్గా ఉన్నాయి, చూసుకోండి. దయచేసి ఇప్పటికైనా మీరు ఒక గొప్ప మహానుభావులు ఉన్న వాళ్ళల్లో, కాబట్టి ఆ వీడియో డిలీట్ చేసేసి, నేను వరంగల్ పిఎస్ఎస్గా 23 ఇయర్స్గా ఈ ధ్యాన ప్రచారంలో ఉన్నాను. జైళ్ళల్లో పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ చేశాను, ఇజ్రాయల్ కన్స్ట్రక్షన్ చేశాను, ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు చేస్తున్నాను. నాలాగనే ఎంతోమంది చేస్తున్నారు. కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి విజ్ఞప్తి, ఈ వీడియో డిలీట్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ. జె కిషన్ రెడ్డి, వరంగల్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్. నా సెల్ నంబర్ 9849336202. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మాత్రం ఏదో క్రిటిసైజ్గా చేసింది కాదు,
వారు అన్నదానికి రెఫరెన్స్గానే మేము చేయడం జరిగింది. ఎవరు అన్యదా భావించకూడదు.